హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అప్డేట్. నెంబర్ 1, ప్రయత్నం చేయడం, కృషి చేయడం, పోరాడడం, సాహసించడం ఇత్యాది విషయాలను తెలియచేయడానికి మనం అటెంప్ట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. అంటే ప్రయత్నించడం. ఓకే, మరొక విధంగా ట్రై, ఎండీవర్, స్ట్రైవ్, వెంచర్, అండర్టేక్, aspire. These are the similar synonyms. Workers strive a lot for the development of the company. Her endeavors are remarkable. He aspires at his level best. ఇలాంటి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. తెలియచేయడం, వివరించడం, క్లుప్తంగా వివరించడం లేదా విశదీకరించడం. ఈ అంశాన్ని తెలియజేయడానికి మనం ఇల్యూమినేట్, ఇన్ఫార్మ్, యానిమేట్ అనే వర్డ్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ జయించడం, కొట్టడం, ఏమంటాం, స్వాధీనం చేసుకోవడం, లోపరుచుకోవడం, ఓడించడం. దీస్ ఆర్ ఇండికేటెడ్ బై కాంకర్, CONQUER, కాంక్వర్ అంటారు తెలియని వాళ్ళు. యు అనేది సైలెంట్, కాంకర్. బీట్, ట్రౌన్స్, డిఫీట్. అలాగే కపట బుద్ధి, మోసగించడం, తప్పించుకోవడం, అంటే ఏమరపాటుకు గురి చేయడం, మభ్యపెట్టడం, మత్పరించడం అంటాం. మీకు చాలామందికి తెలియకపోవచ్చు మత్పరించడం. ఇవన్నీ కూడా చీట్, డాడ్జ్, డక్, ఎస్కేప్, స్విండిల్, డిఫ్రాడ్. ఇవి వివిధ సందర్భాల్లో యూజ్ చేసేటువంటి సిమిలర్ మీనింగ్ కలిగినటువంటి వర్డ్స్. మీకు బాగా తెలిసినటువంటి పరిచయం అక్కర్లేనటువంటి ఒక గొప్ప వరల్డ్ ఫిలాసఫర్ మార్క్ ట్వెయిన్. మీకు గుర్తుండే ఉంటుంది. మన పాత సినిమాకి సంబంధించిన ఒక పాట గుర్తు చేసి తర్వాత అది చివరిలో చెప్తాను అదేంటని. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికి. ఈ భావాన్ని చాలా సరళమైనటువంటి భాషలో మొదట ఎక్స్ప్లెయిన్ చేసింది మార్క్ ట్వెయిన్ అండి. దానిని చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్సు, సైకాలజిస్టులు, రచయితలు అండ్ సినీ కవులు విరివిగా వాడుతూ ఉంటారు. అది చివరిలో చెప్తాను నేను. ద ఫాదర్ ఆఫ్ అమెరికన్ లిటరేచర్ అండ్ రినౌన్డ్ హ్యూమరిస్ట్, అంటే హాస్య చతురత కలిగినటువంటి మంచి రచయిత. సెటరిస్ట్ అంటే వ్యంగ్యకారుడు. మనం ఇప్పుడు కార్టూన్స్ ద్వారా సెటరికల్గా మనము వివిధ అంశాలను వ్యక్తం చేసేటువంటి కళాకారులను చూస్తాం. బట్ రచనల ద్వారా, వ్యాఖ్యానం ద్వారా, అంటే కామెంటేటర్ అనే వర్డ్కి మొదటిసారిగా ఒక గౌరవాన్ని, గుర్తింపుని తెచ్చిపెట్టింది మార్క్ ట్వెయినే అంటారు చాలామంది తెలిసిన వ్యక్తులు. సెటరిస్ట్ అండ్ కామెంటేటర్ ఆన్ హ్యుమానిటీ అండ్ అమెరికన్ లైఫ్. మీకు ఇక్కడ పొగిడినట్టుగా కాదు, ఒక రకంగా చురకలందించేటువంటి ప్రయత్నం. ఎందుకంటే ఇద్దరు దేశాల మధ్య విరోధం ఉంటే దాన్ని బద్ధవైరంగా మార్చి ఇద్దరు కొట్టుకు చచ్చేలాంటి ఏర్పాటు చేసి ఇద్దరికీ ఆయుధాలు అమ్మేటువంటి ఒక పెద్ద వ్యాపారవేత్త అమెరికా. ఈ ప్రపంచానికి పెద్దనగా చలమని అవుతుంటారు. మొన్ననే ఒక సంఘటన జరిగింది, మనం చూసాం. బట్ యాక్చువల్గా ఈ యొక్క రష్యా లాంటి పెద్ద దేశంతో ఫైట్ చేసేటువంటి కెపాసిటీ నిజంగా ఉందా అనేది యుక్రెయిన్కి కూడా తెలుసు. కానీ చాలా పెద్ద పెద్ద దేశాలు, యూరప్ సంబంధించిన దేశాలు, వీ విల్ బీ దేర్ బిహైండ్ యూ, యూ ఫైట్ ఫర్ యువర్ రైట్స్ అని ఒక రకంగా ప్రొవోకేట్ చేసి రెచ్చగొట్టి ఉక్రెయిన్ని ముగ్గులోకి దించారు. రైట్, కేవలం వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ కోసం. ఒక నైబరింగ్ కంట్రీ, పెద్ద దేశం ఉన్నప్పుడు దాంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో, రాజీ ధోరణితో వెళ్తే చాలా బాగుండేది. ఇవాళ కాకుంటే రేపు కాకుంటే ఎల్లుండి, ఏదో విధంగా ఉక్రెయిన్కి వ్యతిరేకంగా వీళ్ళందరూ మళ్ళీ చేతులు కలిపి తమ ఆర్థిక ప్రయోజనాలను చూసుకునే వాళ్ళే. నేను ఒక్క దేశం అంటలేను, అన్ని దేశాలు అలాగే చేస్తాయి. కానీ మొదట ఏం చేస్తారు? అగ్నికి ఆజ్యం పోస్తారు. ఎస్ ఫ్రెండ్స్, మన మనుషుల్లో కూడా దగ్గర వాళ్ళు, శ్రేయభిలాషులు అని తలిచేటువంటి వారు కూడా దే యాడ్ ఫ్యూయల్ టు ద ఫ్లేమ్. అగ్నికి ఆజ్యం పోస్తారు. దూరంగా నించుని సరదాగా, సంతోషంగా ఒక ప్రదర్శనను వీక్షిస్తున్నట్టుగా ఆనందిస్తారు. కాబట్టి భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ఎస్, వీ హ్యావ్ టు కంట్రోల్
our emotions. That is very very important. Unnecessarily, if you violate the emotion limits, consequences will be something negative, రైట్. దానికి మూల్యం చాలా భారీగా ఉంటుంది. కాబట్టి అది దాటకుండా ఉండడమే చాలా చాలా లిమిట్స్లో ఉండడం చాలా చాలా మంచిది. ద కాంట్రడిక్షన్స్ ఆఫ్ అమెరికాస్ ఐడియల్స్ అండ్ ఇట్స్ యాక్చువల్ ప్రాక్టీసెస్. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఫ్రమ్ స్లావరీ, ఫ్రీడమ్, హ్యూమన్ రైట్స్, సైన్స్, పారాసైకాలజీ అండ్ రిలీజియన్, ఇట్లాంటి అన్ని అంశాలను వాడుకొని ప్రపంచంలో వివిధ దేశాల్లో వివిధ సమాజాల్లో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటుంది. ఎస్, అమెరికా ట్రీట్స్ ద ఎంటైర్ వరల్డ్, ఆల్ ద నేషన్స్ యాజ్ ద laboratory for different experiments. Ultimate goal is to get some financial benefits from that activity. So Mark Twain touches every corner of human experience. మనిషి పొందేటువంటి ప్రతి అనుభవాన్ని అతను స్పృశించాడు. మొదట చెప్పిన తెలుగు పాటకి అతను ఇచ్చినటువంటి వర్డ్స్ చెప్తాను. ప్రతి మనిషి జీవితంలో 2 ముఖ్యమైన రోజులు ఉంటాయి. నెంబర్ 1, ద డే వెన్ హీ టుక్ బర్త్, మీన్స్ అతను పుట్టినరోజు. నెంబర్ 2, ద డే వెన్ హీ రియలైజెస్ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ హిజ్ లైఫ్. తను జన్మించిన ప్రధాన ఉద్దేశం, ఏ కారణం, ఎందుకోసం తన జీవితం ఉపయోగపడుతుంది అని రియలైజ్ అయినటువంటి డే మరొక ముఖ్యమైన రోజు. ఈ 2 ప్రధానమైన రోజులు. ఒకటి పుట్టినరోజు, నెంబర్ 2 ఎందుకు పుట్టాడో లేదా ఎందుకు పుట్టిందో గ్రహించిన రోజు. ఇవి 2 ప్రధానమైన రోజులు. ఈ పాయింట్ మొదట కాయిన్ చేసింది మార్క్ ట్వైన్ అండి. ఐ హోప్ యు విల్ లైక్ దిస్ టాపిక్. మనకు నచ్చినటువంటి ఒక ఫిలాసఫర్, ఒక రైటర్, ఒక యాక్టర్, ఒక ఆర్టిస్ట్, ఒక డ్రామటిస్టు, ఎవరి జీవితాన్ని తరచి చూస్తే మనకి ఎంతో ఎంతో తత్వం బోధపడుతుందండి. ఇట్ ఈస్ రైట్ ఫ్రెండ్స్. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ లైఫ్ రిలేటెడ్ ఫిలాసఫీ అండ్ ఇట్స్ what call it great works whenever we take as example of any artist or any great philosopher. So that will be very very useful to lead a smooth life. ఇప్పుడు రోజువారీ న్యూస్ పేపర్లలో, టీవీలో కనిపించేటువంటి రాజకీయపరమైన, సినిమా పరమైనటువంటి వార్తలన్నీ కూడా 99% మనకి ఏమాత్రం ఉపయోగపడని బుల్షిట్, యూజ్లెస్ న్యూస్ అనమాట. వండర్ఫుల్ స్టోరీస్ ఆర్ దేర్. మంచి అద్భుతమైన కథలు ఉన్నాయి. గ్రేట్ నావెల్స్ ఆర్ దేర్. మనకు బాగా ప్రభావితం చేసేటువంటి నావెలలు, కథలు, డ్రామాలు, షేక్స్పియర్కి సంబంధించినవి కానీ, మార్క్ ట్వైన్, అట్లాగే మన పెద్దలు, మన వాళ్ళు రాసినటువంటి వాల్మీకి, కాళిదాసు, పోతన, వేమన అండ్ చాలా వరకు మనకు ఉర్దూ లిటరేచర్లో కూడా మంచి మంచి పాయింట్స్ దొరుకుతాయి. మన ఫ్రీ టైంని అక్కడ స్పెండ్ చేయడం వల్ల, అక్కడ ఉపయోగించడం వల్ల డెఫినెట్లీ we can mold our life fruitful to some extent instead of wasting the valuable time on useless current affairs. Thank you friends. Have a nice time. Bye.